శ్రీ నేలబిలం మల్లేశ్వర స్వామి. అదొక గ్రామం పేరు నేలబిలం అనేది కర్నూలు జిల్లాలో కలదు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవాలయంలో ఒక పాము నిత్యం వచ్చి శివలింగం మీద పూజలు చేసి వెళ్తూ ఉంటుందట. అక్కడ శివలింగం మీద మనం పూలు పెట్టి వెళ్తారు కదా వీళ్ళు పూజారులు, ఆ పాము దాని చుట్టూ కూడా తిరిగినట్టుగా, ఆ పూలు అటు ఇటు కదిలినట్టుగా అక్కడ కనిపిస్తుంటాయట. తరచుగా ఆలయంలోకి వెళ్ళేటటువంటి ఆ పామును కూడా ఆలయ పూజారి గారు రికార్డు చేసి మనకు ఇవ్వడం జరిగింది. అది మీకు త్వరలో చూపిస్తా. ముందుగా మనం ఈ బిలంలోకి, ఈ సొరంగం ఒక రహస్యమైన సొరంగం కిలోమీటర్ దూరం వరకు ఉంటుందట. అయితే మనం మాత్రం కొద్ది దూరం వరకు మాత్రం వెళ్తాము. కొద్ది దూరం వెళ్ళగానే కోనేరు వస్తుంది, అంతటితో మనం ఆగిపోతాము. మిగిలిన విషయాలు మనం ఆలయ పూజారి గారి దగ్గర నుండి తెలుసుకుందాం. త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపవస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వదాన సన్మన్నోదిపిస్సేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. ముఖ్యంగా ఇక్కడ బందార్లపల్లె గ్రామము, కొలింగుళ్ళ మండలము, కర్నూలు డిస్టిక్, నేలబిలం. ఇక్కడ నేలబిలం అంటే బిలం అనగా గుహ అని, అంటే నేల అంటే నేల భూమి నుంచి లోపలికి సొరంగ మార్గం ఒక 1/2 కిలోమీటర్ అట్లా సొరంగ మార్గం ఉంది అన్నమాట లోపలికి. ఆ లోపలికి స్టెప్స్ దిగుతా పోతూ ఉంటే తగ్గున ఒక కోనేరు మాదిరి నీళ్ళు ఎప్పటికీ ఉంటాయి. ముఖ్యంగా అది అన్నీ బిలం అంటారు అనమాట. బిలం అంటే లోయ, అంతే, నేలలో వేరే లోయ గుహ సొరంగం ఏర్పడింది. ప్లస్ ఇక్కడ పై సొరంగం పైన ఫస్ట్ స్టార్టింగ్ ఎండింగ్లో గణపతి దేవాలయం టెంపుల్ కట్టారు. అంటే ఇవి నూతనంగా కట్టారు, పురాతనం కాదు. మళ్ళీ ఆ తర్వాత పురాతన గుడి 500 సంవత్సరాల నాటి నుంచి ఉంది అని కొంతమంది, 700 సంవత్సరాల నుంచి ఉంది అని కొంతమంది, ఇలా శాసనాలను బట్టి ఇక్కడ చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ శివునికి ఇరువైపులా, శివునికి కుడివైపున వీరభద్రస్వామి కొలువై ఉన్నాడు, ఎడమవైపున పార్వతీమాత కొలువై ఉన్నది. అట్లా చుట్టుపక్కల ఉపదేవాలయాలు, నవగ్రహ దేవాలయము, నాగదేవత మండపము, ఆ తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయము, ఇలాగా ఉపదేవాలయాలుగా కట్టించినారు. ఈ యొక్క దేవాలయంలో బాగా ఎప్పటికీ కూడా నిరంతరం కూడా పూజా కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉంటాయి. అయితే ఒక్క కార్తీక మాసంలో మటుకు చాలా విశేషంగా పూజలు జరుగుతాయి. కార్తీక మాసంలో మొదటి వారం నుంచి చివరి వారం వరకు చాలా విశేషంగా పూజలు జరుగుతాయి. అందులో ఎప్పుడైతే మనకు ఈ యొక్క చివరి వారంలో, కార్తీక చివరి కడవారంలో తిరునాళ జరుగుతుంది. ఈ తిరునాళ కార్యక్రమంగా చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి పట్టణాల నుంచి భక్తులంతా విశేషంగా వచ్చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో కూడా దాదాపు ఒక 15,000 మంది దాదాపు కలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 15,000 మంది, 20,000 మంది కలుస్తారని మా అంచనా. కలుస్తారు. అన్నదాన కార్యక్రమాలు, తిరునాళ బాగా జరుగుతాయి. ఇంకా ఈ స్థల పురాణం గురించి కూడా చెప్పాలంటే, ఈయన ఫస్ట్ ఒక యోగీశ్వరుడు ఈ యొక్క గుహలో పోయి యోగ సమాధిలో ఉన్నాడంట. యోగ సమాధిలో ఉండగా ఒక రైతు మామూలుగా ఇక్కడికి వచ్చి, ఒక రైతు దగ్గర ఉన్న బందార్లపల్లె రైతే కదమ్మా ఆయన, బందార్లపల్లె రైతు ఏం చేసినాడంటే, ఈ దగ్గరలో ఉన్నటువంటి ఆవులన్నీ వచ్చేసి కొన్ని ఆవులు వచ్చేసండి. ఆవుల నుంచి పొలంలో అన్నీ పాడు చేసిపోయారంట. పొలం రైతు ఏంది, నాకు రోజు నేను ఈ యొక్క జొన్న పిసుగుళ్ళు అవి పొలం అంతా నాశనం చేసిపోతున్నాయి, మళ్ళీ నాశనం చేసిపోతున్నాయి, మళ్ళీ ఇవి ఎక్కడ పోతున్నాయంటే ఓహాని గుహలేకపోతున్నాయా అని చెప్పేసి ఆ యొక్క గుహలేకి ఈ యొక్క రైతు వెనకమ్మడితే పోయాడంట. ఆవు వెనకమ్మడితో పోయి దాన్ని తోక పెట్టుకొని ఒక ఆడ ఇరుకు ఉండేదన్నమాట. లోపల పోయిన తర్వాత ఆ ఇరుకు గుండా పోయేటప్పుడు ఆ చిన్న ఆవు లోపలికి ఇరుకు గుండా పోయేది, దాన్ని తోక పెట్టుకొని పోయినాడనమాట. ఆ ఆవు పోయే కొలది ఆ యొక్క గుహ ఇప్పుడంత వెడల్పు ఆకారంలో వస్తూ ఉంది అనమాట. ఆ యొక్క మహిమయము అని పురాతనంగా చెప్పేది, మనం చెప్పేది కాదు. ఆ విధంగా చెప్పాను అనమాట. పోయిన తర్వాత లోపలికి పోయిన ఒక మహామునీశ్వరుడు, పెద్ద యోగీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడంట. తపస్సు చేసుకున్న తర్వాత, ఒరే నైనా నువ్వు ఎట్లా వచ్చినావు నైనా, ఈ విషయం కన్నా నువ్వు ఎక్కడ కానీ చెప్పినావంటే నీ తల పగిలి చేస్తావురా అని చెప్పినానంట ఆ యోగి. ఎందుకంటే దేవరహస్యము అని, ఈ దేవరహస్యం కదా, దేవతలు ఈ రహస్యం ఎక్కడ బయట పెట్టాకునైనా అని చెప్పినాడంట. సరే, ఈ రహస్యం అయితే నేను ఎక్కడ బయటికి చెప్పను కానీ స్వామి, నేను కూడా యోగేశ్వరునిగా, నేను కూడా నాకు ఆహారం నిరంతరము, నేను ఆహారం లేకోకుండా ఉండేటట్టుగా నాకు వరం ఇవ్వన్నాడంట. ఆహార నియమాలు లేకోకుండా, ఆహారం తినకోకుండా ఉపవాసాలతో నేను కార్యక్రమంలో ఉండి
నాలుగు తర్వాత కైవల్య ప్రాప్తి అదే సిద్ధి పొందాలా అని వరం అడిగినాడంట. సరేనైనా అని చెప్పేసినాడంట. అప్పుడు ఆయన ఆ రైతు సంతోషంగా వచ్చి ఇంటికాడికి వచ్చిన తర్వాత ఒక 15 రోజుల నుంచి ఆహారం ఏమీ తీసుకోకుంటే భార్య పిల్లలు వీళ్ళంతా వచ్చి శిల్పకలు ఏం రా అన్నం ఆహారం తీసుకోకుండా ఏమైనా ఏం స్వామి అని అడుగుతుంటే ఈ విషయం చెప్పలేకపోయినాడు. ఒకసారి భార్య బలవంతంగా చెప్పడంతో ఆ విషయం చెప్పాడంటే ఇక్కడ చెప్పినాడు, ఇట్లా యోగీశ్వరుడు చెప్పినాడు, లోపల గుహలో యోగి ఉన్నాడు కాబట్టి ఈ విధంగా దేవరహస్యం ఇది ఎవరికి చెప్పాలంటేనే అతను రాత్రికల్లా తల తిరిగి మరణించాడు అనే పురాణ కథ ఎవరు చెప్పారు. ఆయన కూడా ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి సిద్ధి పొంది తర్వాత ఇక్కడనే సమాధి అయినాడని ఇక్కడ ఆ సమాధి కూడా ఒకసారి మీరు అక్కడ చూడవచ్చు. అక్కడ సిద్ధి పొందినాడు. ప్లస్ ఇక్కడ విధంగా ఇవి ఏమిటంటే ఈ యొక్క దేవాలయంలో మండపం ఉంది కదా, మండపము చుట్టూ కూడా డౌన్లో ఉంది మండపం మామూలుగా మండపం చుట్టూ. కానీ సూర్యకిరణాలు పొద్దు పుడిచేటప్పుడు ఏకాఏక సరాసరి ఉత్తరాయణము కానీ దక్షిణాయనంలో కానీ ఏకాఏకారు వీరభద్ర స్వామి మీద ప్లస్ శివుని మీద అమ్మవారి మీద ఒకేసారి సూర్యకిరణాలు పడతాయి. ఇది ఒక పెద్ద విశేషము. అన్నించి నాగేంద్రుడు చాలా కొన్ని వందల సంవత్సరాల నుంచి నాగరాజు ఉన్నాడు. ఇక్కడ నాగరాజు కూడా వచ్చి అప్పుడప్పుడు పూజా కార్యక్రమాలు చేసుకుని పోతే అది ప్రత్యక్షంగా కూడా మేము చూసాము. ప్రత్యక్షంగా మీకు ఇప్పుడు ఈ వీడియో కూడా నాగరాజు వీడియో కూడా మేము చూపిస్తాము. వచ్చిన తర్వాత అది ఎవరికి ఏమీ హాని చేయదు. లోపల కూడా ఎప్పుడన్నా ఎవరన్నా ఇక్కడికి వచ్చిన వారు నిష్ఠతో రావాలన్నమాట. నిష్ఠతో వచ్చిన తర్వాత ఏదో విధంగానే వాళ్ళకి అనిష్టాలు జరుగుతాయి. మధుమాంసం తిని రావడం కానీ ఇంకా కొన్ని ఏదైనా కొన్ని ఆ విధంగా అనిష్టతో వచ్చినట్టే అన్ని విధాలలో కూడా నిష్ఠతో వచ్చిన తర్వాత అనిష్టతో వచ్చినట్టు వాళ్ళకి ఏదో ఒకటి అశుభాలు జరుగుతాయి అనేది గ్యారంటీ జరిగినాయి. ఇవన్నీ జరిగినాయి అన్నమాట. కావాలంటే ఆ పాము వచ్చి పూజ చేసుకునే విధానం కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క మల్లేశ్వర స్వామి, ఈయన పేరు వీరభద్రుడు మల్లేశ్వర స్వామి. ఆ యొక్క మల్లేశ్వర స్వామి అమ్మవారి పేరు పార్వతీ మాత. ఇక్కడ ఉపదేవాలయాలు ఉన్నాయి, బాగా జరుగుతాయి. ఈ స్వామిని దర్శించిన వారికి ఇహపర సౌఖ్యం రెండూ సిద్ధిస్తాయి. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యాల పాత్రు ఐశ్వర్యంతో పాటు ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిరడుతూ ధర్మ మార్గంలో కూడా పయనం చేసి చివరికి మోక్ష ప్రాప్తి కలిగించే స్వామి శ్రీ శ్రీ నేలబెల్లం మల్లేశ్వర స్వామి. ఓం నమ శివాయ.